అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మేష సంచారాన్ని అనుసరించి ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 9 గంటల 5 నిమిషాల నుంచి మే 14వ తేదీ సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు ఒక నెల రోజుల మాస ఫలితాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనం ముందుగా గ్రహముల స్థితి డిగ్రీలు చెప్పుకుందాం. మేషంలో సూర్యుడు అప్పుడే ప్రవేశించారు. 00 డిగ్రీస్లో తీసుకుందాము. గురువు 25.54 డిగ్రీస్లో ఉన్నారు. వృషభంలో గ్రహములు ఏవీ లేవు. కర్కాటకంలో చంద్రుడు ఉన్నారు. ఆయన 4.38 డిగ్రీస్, అంటే మృగశిర నక్షత్రం 4వ పాదంలో ఉంటారు. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు, ఎవరి వీక్షణ కూడా లేదు. సింహంలో గ్రహములు ఏవీ లేవు, కానీ గురువు, శని, కుజ ముగ్గురు వీక్షణ సింహం మీద ఉంటుంది మాసం ప్రారంభం సమయానికి. కన్యలో కేతు ఉన్నారు. ఆయన 21.16 డిగ్రీస్లో ఉన్నారు. ఇక కన్య మీద మీనంలో ఉన్న బుధ, శుక్ర, రాహుల వీక్షణ ఉంటుంది. అదేవిధంగా కుంభంలో ఉన్న కుజ వీక్షణ, కుజుడు యొక్క 8వ వీక్షణ కూడా కన్య మీద ఉంటుంది. తుల మీద మేషంలో ఉన్న సూర్య మరియు గురువుల వీక్షణ ఉంటుంది. వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు, కానీ వృశ్చికం మీద శని యొక్క 10వ వీక్షణ ఉంటుంది. ధనుసులో గ్రహములు ఏవీ లేవు, కానీ మాసం ప్రారంభం సమయానికి గురువు యొక్క 9వ చూపు మరియు మిథునంలో ఉన్న చంద్రుడి యొక్క చూపు మాసం ప్రారంభం సమయానికి ధనుసు మీద ఉంటుంది. మకరంలో గ్రహములు ఏవీ లేవు. ఇంకా కుంభంలో మాసం ప్రారంభ సమయానికి శని మరియు కుజ స్థితి ఉంటుంది. శని 20.52 డిగ్రీస్లో ఉంటున్నారు. కుజుడు 22.40 డిగ్రీస్లో ఉంటున్నారు. ఇంకా మీనంలో మాసం ప్రారంభ సమయానికి శుక్రుడు 16.18 డిగ్రీస్లో ఉన్నారు. మేషం నుంచి వెనుకకు వచ్చిన బుధుడు 27.50 డిగ్రీస్లో ఉన్నారు. 21.16 డిగ్రీస్లో రాహు ఉన్నారు. ఇది గ్రహముల యొక్క స్థితి మరియు డిగ్రీస్. ఈ నెలలో గ్రహముల మార్పులు, చంద్రుడు ఎలాగో ప్రతి 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన స్థితి వదిలేస్తే శని, రాహుకేతువులు మినహాయించి మిగతా 5 గ్రహముల యొక్క మార్పు ఉంటుంది. డేట్స్ వారీగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు రాసి మారుతారు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటగా సూర్యుడు మీనం నుంచి మేషంలోకి వెళ్తున్నారు. సూర్యుడు రాశి మార్పుతోనే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. సూర్యుడు ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 9 గంటల 5 నిమిషాల ప్రాంతంలో మీనం నుంచి మేషంలోకి వెళ్తున్నారు. ఆయన్ని 00 డిగ్రీస్లో తీసుకున్నాం. రెండవ రాశి మార్పు కుజుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో. అప్పటికే అక్కడ శుక్ర, బుధ, రాహువులు ముగ్గురు ఉంటున్నారు. వాళ్ళతో కుజుడు కలిసి ఉండబోతున్నారు. కేవలం ఒక రోజు మాత్రమే ఈ కాంబినేషన్ ఉంటుంది. మరుసటి రోజు 24వ తేదీ శుక్రుడు మీనం నుంచి మేషంలోకి వెళ్తారు. సో మూడవ రాశి మార్పు శుక్రుడు ఏప్రిల్ 24 రాత్రి 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మీనం నుంచి మేషంలోకి వెళ్తారు. సో ఈ కాంబినేషన్, ఈ 4 గ్రహాల కాంబినేషన్ అనేది కేవలం 1.5 రోజు మాత్రమే ఉంటుంది. 23 తెల్లవారి కుజుడు వెళ్తే 24 రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఈ 4 గ్రహాల కలయిక ప్లస్ కేతువుతో కలిసి 5 గ్రహాల కలయిక 1.5 రోజుల పాటు మీనంలో జరగబోతోంది. తర్వాత మేషంలోకి వెళ్ళిన శుక్రుడు శని వీక్షణకు దొరికి శుక్ర, రవి, గురువు ముగ్గురు అస్తంగతం చెందకుండా శని వీక్షణకు దొరుకుతున్నారు. సో అక్కడ మళ్ళీ మేషంలో 4 గ్రహముల కాంబినేషన్ 24వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 4వ గ్రహ మార్పు గురువు. ఈ సంవత్సరంలో అతిపెద్ద గ్రహ మార్పు ఇదే. గురువు మే 1వ తేదీ మనకు ఈ ఆన్లైన్లో అంతా చూపిస్తున్నది వచ్చి మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల ప్రాంతంలో గురువు మేషం నుంచి వృషభంలోకి వెళ్తారు అని చెబుతున్నారు. ఆ సమయం వచ్చి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ ప్రాంతంలో గురువు రాశి మార్పు సమయాన్ని బేస్ చేసుకొని నాకు చెబుతారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఏ రకమైన పంచాంగమైనా సరే మొట్టమొదటగా ఉజ్జయినిలో సమయాన్ని బేస్ చేసుకొని చెబుతారు. మనకు సూర్యకిరణాలు మొదటగా అక్కడ పడతాయనేసి చాలా విషయాలకు ఉజ్జయిని నుంచినే సమయాన్ని నిర్ధారణ చేశారు. కాబట్టి మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని నగర సమయాన్ని అనుసరించి గురువు మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల ప్రాంతంలో మేషం నుంచి వృషభంలోకి ప్రవేశం చెందిన విధంగా చెబుతున్నారు. కానీ మనకు దక్షిణ భారతదేశంలో మన ప్రాంతంలో చూసేసరికి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ట్రాన్సిట్ జరుగుతోంది. కానీ మనం మధ్యాహ్న సమయాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ నర్మదా నది అనేది మధ్యప్రదేశ్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయం కరెక్ట్గా మనకు పుష్కర స్నానాలకు సరిపోతుంది. సో మే 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాలకు ఉజ్జయిని సమయాన్ని అనుసరించి గురువు మేషం నుంచి వృషభంలోకి ప్రవేశం చేస్తున్నారు.
తర్వాత 5వ గ్రహ మార్పు బుధుడు. ఈయన మీనంలో ఉండి మేషం నుంచి వక్రించి వెనకకు వచ్చి కాస్త స్తంభించిన విధంగా ఉండి రాహువు కుజుడితో కలిసి మళ్ళీ మీనంలోనే ఉంటున్నారు. ఈయన మే 10వ తేదీ వరకు మీనంలో ఉండి మే 10న మళ్ళీ మేషంలోకి వెళ్ళి శని వీక్షణకు దొరుకుతున్నారు. మే 10వ తేదీ నుంచి సూర్య శుక్ర బుధ ముగ్గురి మీద శని వీక్షణ ఉంటుంది. సో 4 గ్రహముల స్థితి మళ్ళీ మేషంలో మనకు ప్రభావం చూపుతోంది. అదే సమయంలో మీనంలోకి వెళ్ళిన కుజుడు కూడా తన 4వ చూపుతో మిథునంని చూస్తారు, 7వ చూపుతో కన్యను చూస్తారు, 8వ చూపుతో తులను చూస్తారు. మేషం మీద సూర్య బుధ శుక్ర ప్రభావం, వీళ్ళ మీద శని వీక్షణ. ఇదే 3 గ్రహములు సూర్య బుధ శుక్ర వీక్షణ తుల మీద, కుజుడు యొక్క 8వ చూపు తుల మీద ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి ఏర్పడబోతోంది. ప్రత్యేకమైన ప్రభావాలు ఏర్పడబోతున్నాయి. ఏ రకమైన ప్రభావాలు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని కాస్త వివరంగానే చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది అండి ఈ నెల గ్రహముల స్థితి మార్పు, వాటికి సంబంధించిన డేట్స్, టైము. ఈ నెలలో పండుగల గురించి చెప్పుకుందాం. ఈ నెలలో కొంచెం విశేషత కలిగిన 2 ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇంకా చిన్నగా 3 పండుగలు జరగబోతున్నాయి. మొత్తం 5 ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ నెలలో. ఏవేవి అంటే మొట్టమొదటగా ఏప్రిల్ 17వ తేదీ బుధవారం శ్రీరామనవమి వస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ 21వ తేదీ మహావీర్ జయంతి వస్తుంది. ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎక్కువ విశేషంగా జరుపుకుంటారు. ఇంకా ఏప్రిల్ 23వ తేదీ హనుమాన్ జయంతి వస్తుంది. ఇక ఇది మనందరి ప్రాంతాల్లో కూడా విశేషంగా జరుపుకుంటాం. హనుమాన్ జయంతి మంగళవారం వస్తుంది. ఇంకా తర్వాత మే 1వ తేదీన నర్మదా నదీ పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. గురువు మేషం నుంచి వృషభంలోకి వెళ్ళిన సమయంలో ఈ నర్మదా నదీ పుష్కరాలు జరుపుకుంటారు. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ పుష్కర స్నానం ఆచరించే ప్రయత్నం అయితే చేయండి. ఇది కొన్ని రకాల పితృదోషాలు నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి పుష్కర స్నానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా అవసరం. మనకు గత జన్మల్లో చేసిన పాప పరిహారం కోసం కొంతవరకు ఇవి సహకరిస్తాయి కాబట్టి పుష్కర స్నానం అవకాశం ఉన్నవాళ్ళు చేసే ప్రయత్నం చేయండి. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా వెళ్ళే సౌకర్యం ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి చేసే ప్రయత్నం అయితే చేయండి. కుదరని వాళ్ళు మన ప్రాంతాల్లో ఉన్న ఏ తీర్థంలో కానీ క్షేత్రంలో కానీ వెళ్ళి అక్కడ ఉన్న నదిలో కానీ కోనేరులో కానీ స్నానం చేసి పుష్కర ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా అక్కడున్న భగవంతుని ప్రార్థన చేసి స్నానం చేసి రావాల్సిందిగా సూచన. ఇంకా చివరిగా మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఈ అక్షయ తృతీయ అనేది మన ప్రాంతంలో ఎక్కువగా బంగారం కొనడానికని కొంచెం ఆడంబరం చేస్తాం కానివ్వండి. అక్షయ తృతీయ అనేది బంగారం కొనడానికి కాదు. ఇది వాస్తవానికి ఈరోజు ఏది చేసినా అక్షయమైన ఫలాలను ఇస్తుంది. అంటే దాన ధర్మాలు చేయడం కోసం ఈ పండుగను ప్రారంభం చేశారు మన పూర్వీకులు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు ఏది చేసినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి బంగారం కొంటే విశేషంగా బంగారం చేరుతుంది అని బంగారం మీద విపరీతమైన వ్యామోహంతో బంగారం కోసం మాత్రమే ఈ పండుగ చేసుకునే విధంగా మన సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం దీన్ని మార్చేశారు. వాస్తవానికి అక్షయ తృతీయ అనేది దాన ధర్మాలు చేయడానికి, మట్టి కుండలో నీటితో సహా మట్టి కుండను దానం చేయడానికి, ముఖ్యంగా ఇది వేసవిలో వస్తుంది కదా, చలివేంద్రాలు వంటివి ప్రారంభం చేయడానికి నిర్దేశించబడింది. ఎవరికైనా అవకాశం సౌకర్యం ఉంటే నీరు దానం, మంచినీరు దానం చేయడం, త్రాగునీరు సౌలభ్యం ఏర్పాటు చేయడం, వీధిలో జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, త్రాగునీరు ఏర్పాటు చేయడం, మీ సౌకర్యాన్ని శక్తిని బట్టి ఒక పాఠశాలలో కానీ బాటసార్లు తిరిగే చోట కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఈ చలివేంద్రాలు మంచినీరు దానం కోసం ఏర్పాటు చేసింది అక్షయ తృతీయ. ఎందుకంటే ఇంకా తర్వాత కర్తరి ప్రారంభం అవుతుంది. కర్తరి ప్రారంభం అయితే మరింత ఎండలు ఉక్క ఉంటుంది కాబట్టి వాతావరణంలో వచ్చిన మార్పులను అనుసరించి ఆ కాలంలో అవసరాలను బేస్ చేసుకొని నిర్ణయించిన పండుగే కానీ బంగారం కొనడానికి నిర్దేశించబడిన పండుగ కాదు. కాబట్టి బంగారాలు కొనాలని మనం పరిగెత్తాల్సిన అవసరం కానీ కొనలేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీ సౌలభ్యాన్ని బట్టి మంచినీరు ఏర్పాటు చేసే ప్రయత్నం చెయ్యండి. అది మనుషులకు ఇవ్వడమనే కాదు, జంతువులకి పక్షులకు కూడా మంచినీరు ఏర్పాటు చేయొచ్చు. వేసవకాలం కాబట్టి కొంచెం నీరు బయట ఎక్కడ పడితే అక్కడ దొరికే అవకాశం తగ్గుతుంది కాబట్టి ఈ అవసరం కోసం ఏర్పాటు చేసింది మనకు అక్షయ తృతీయ పండుగ అనేది. ఇంకా గురుమూఢమి, శుక్రమూఢమి కూడా ఈ నెలలోనే ప్రారంభమయ్యే విధంగా చెబుతున్నారు. కానీ వీళ్ళు చెప్పిన డేట్స్లో అయితే ఆ గురుమూఢమి, శుక్రమూఢమి ప్రారంభం కావడం లేదు. ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు. అది మనం తర్వాత నేను చూసి చెబుతాను. శుక్రమూఢమి మొదట ప్రారంభమవుతోంది ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల ప్రాంతం నుంచి
జూలై 1 వరకు శుక్రమూఢమి ఉంటుంది అని చెబుతున్నారు. అదేవిధంగా గురుమూఢమి కూడా మే 5వ తేదీ ప్రారంభమై జూన్ 3వ తేదీ వరకు ఇంచుమించు 29 రోజుల పాటు గురుమూఢమి ఉంటున్న విధంగా చెబుతున్నారు. సో ఈ డేట్స్లో శుభకార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఈసారి మంచి విషయం ఏంటంటే గురుమూఢమి శుక్రమూఢమి రెండు ఒకేసారి వస్తున్నాయి. ఒక నెల మాత్రమే గురుమూఢమి ఉంటుంది. శుక్రమూఢమి 3 నెలలు కంటిన్యూ అయ్యే విధంగా చెబుతున్నారు. ఇంకా మనం ఏ నెలకు ఆ నెల ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు, 1-2 రోజులు ఏమైనా గ్రహాలు యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉందని మాస ఫలితాలు చెప్పే సమయంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా గురుగ్రహం బృహస్పతి వృషభ సంచారం, దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా వీడియో చేసుకున్నాం. అందులో మిగిలిన విషయాలన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మనం ఈ నెలకు సంబంధించిన ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందుగా గత నెలలో ఏమేం చెప్పుకున్నాం, ఈ నెలలో ఏమేం జరిగాయి సమాజంలో ఈ నెల అనే ఒక అంశం, మనం గత నెలలో చెప్పుకున్నవి ఏమేం జరిగాయి అనేది ఒక్కసారి కొంత గత నెల రివ్యూ చెప్పుకొని తర్వాత ఈ నెల సమాజంలో ఏ రకమైన పరిస్థితులు జరగవచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక గత నెలలో మనం ఏమేం చెప్పాము అంటే, ఒక వారం ముందుటి నుంచినే నేను గత నెలలోనే చెప్పాను. ఆ ముందు నెల ఇది ఫిబ్రవరి నెలలో చివరి వారంది, ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించిన చివరి వారం రివ్యూ ఇందులో మెన్షన్ చేయట్లేదు. వీలైతే నేను వచ్చే నెల మాస ఫలితాల్లో కవర్ చేస్తాను దాన్ని నేను చెప్పాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఫిబ్రవరి నెలలో సమాజంలో ఈ నెల అనే కాలం చూడండి, వివరంగా అర్థమవుతుంది. మనం చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. సెల్ ఫోన్ డేటా దొంగలింపబడుతోంది. దీనికి సంబంధించి ఎవరెవరు వివరాలు ఈ విషయాలు ఎక్కడెక్కడ పోయాయో తెలియదు. దీనికి సంబంధించి కొంత విషయం బయట రావడానికి అవకాశం ఉంది అని. ఇంకా ఈ మార్చి నెలలో మనం ఈ నెలలో చూసాము, ఈ సెల్ ఫోన్ డేటా ఎన్ని ప్రకంపనలు సృష్టించింది తెలంగాణలో అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇది వాస్తవానికి మనం ఫిబ్రవరి నెల చివరిలో విషయం జరిగే అవకాశం ఉంది అని మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది, ఇంతకుముందు జరిగినవి బయట రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా ఒక అంశం గురించి మనం చెప్పామంటే ఇంతకుముందు జరిగినవి కూడా ఇప్పుడు బయటపడడానికి అవకాశం ఉంది. కానీ అప్పుడు చెప్పింది సెల్ ఫోన్ డేటా దొంగతనం జరిగింది అని చెప్పాము. ఇంకా గత నెల రివ్యూలో ఖచ్చితంగా చూసుకుంటే, అంటే గత నెలలో మనం సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు అనే విషయాల్లో చెప్పుకుంటే, రాజకీయ నాయకులు ఇంతకుముందు ఎప్పుడెప్పుడో చేసిన పొరపాట్లు ఈ నెలలో బయటపడడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నేను నిజంగా చాలా ఆ విషయాలు చెబుతున్నందుకు నాకు చాలా సంతోషంగాను గర్వంగాను కూడా ఉంది. ఎందుకంటే జరగబోయే విషయాలు మనం ఏ నెలకు ఆ నెల కనీసం ఒక 70% వరకు ముందుగానే ఫైండ్ చేసుకోగలుగుతాము. అంతవరకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. గత నెలలో మనం చెప్పినవన్నీ చెప్పిన సమయాల్లోనే జరిగాయి. ఇది కూడా మరింత సంతోషకరం. ఇక గత నెలలో మనం ఏ విషయాల గురించి చెప్పుకున్నాము. మొట్టమొదట రాజకీయపరమైన వ్యాపారస్తులు, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరుగుతాయి. కొంతవరకు నగదు ఆస్తులు పట్టుబడడానికి అవకాశం ఉంది, అరెస్టులు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణలో ఏం జరిగిందని మనం చూసాము. ఒకరిని లింక్ చేసుకుంటే ఎంతమంది లింకులు బయట వచ్చాయని కూడా చూసాము. ఇక్కడ ఒక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మనం గత నెలలో విడివిడిగా చెప్పుకుంటూ పోయిన వేరే అంశాలన్నీ కలిసి ఒకే కేసుగా బయటపడింది అన్నమాట. రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపారస్తులు, వ్యాపార సంబంధమైన విషయాల కారణంగా ఇంతకు ముందు చేసిన పొరపాట్లను బేస్ చేసుకొని కేసులు ఫైల్ అయ్యి వాటి ద్వారా అరెస్టులు జరుగుతాయి. పట్టుబడతారు అంటే ఏం లేదు, అరెస్టులు చేస్తారు అనేసి. ఈ పట్టుబడితే ఇంక జైలుకి వెళ్ళడమే. చూస్తూనే ఉన్నాం మనం ఏం జరిగిందని. గత కేసులు, ఈ గత కేసులతో పాటు మద్యపానం, డ్రగ్స్, వీటికి సంబంధించిన కేసుల్లో కూడా అరెస్టులు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. ఇంకా తెలంగాణలో జరిగింది మద్యం కుంభకోణంలో, లిక్కర్ స్కామ్లో జరిగిన అరెస్టులే కాబట్టి. సో గత నెలలో మనం ఏదైతే రివ్యూ చెప్పుకున్నామో సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు, అన్నీ 100% అన్నీ కలగలిపి ఒకే అంశంలో జరిగాయి. ఇంకా తర్వాత ఏపీలో కూడా ఒక డ్రగ్స్కి సంబంధించిన కంటైనర్ ఒకటి విశాఖపట్నంలో పట్టుబడ్డం, దాని గురించి జరిగిన రచ్చ మొత్తం గోల జరగడం చూసాము. దీన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. మేము కాదు మీరు కాదు మీరు, రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడా అలాగే జరిగింది. ఎవరిది అనేసి ఇంతవరకు మనకు బయట రాలేదు. సో 2 పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరిని వేసుకున్నారు, ఉన్న ప్రధాన 2 పార్టీల వాళ్ళు. ఇంకా అన్ని విషయాల్లో, అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో స్త్రీలది ప్రధాన ఆధిపత్యం ఉంటుంది. స్త్రీలను బేస్ చేసుకొని జరుగుతాయి, స్త్రీల కారణంతోనే జరుగుతాయి, స్త్రీలే మూల కారణంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసాము, మొట్టమొదట ఇక్కడ ఏపీలో ఒక అమ్మాయి మరణంతో ప్రారంభమైన రాజకీయాలు,
ఒక అమ్మాయి రైలు కింద పడిపోతే ఆ అమ్మాయి మరణంతో ప్రారంభమైన రాజకీయాలు, మీ పార్టీ వల్ల అంటే మీ పార్టీ వల్ల అని ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకొని అమ్మాయి మరణంతో ప్రారంభమైన ఈ రాజకీయాలు తెలంగాణలో ఒక రాజకీయ నాయకురాలి అరెస్టుతో ఇంకొక కోణంలోకి మారింది. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై గారు రిజైన్ చేసి ఆవిడ మళ్ళీ తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ సీఎంని అరెస్ట్ చేసి వారి భార్య ఇప్పుడు ఫ్రేమ్లోకి వచ్చారు. ఎవరైనా అయితే అరెస్ట్ చేశారో వాళ్ళ సోదరుని, వాళ్ళ బ్రదర్ని వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్గా క్వశ్చన్ చేయడం, ఈయన కూడా అరెస్ట్ చేయండి అనడం, ఆవిడ కూడా కొంచెం ఫ్రేమ్లోకి రావడం. దీంతోపాటు మనకు న్యూస్లో పెద్దగా పబ్లిసిటీ రాలేదు కానివ్వండి, IWFలో ఒక ఆవిడ కాంస్య పథకం సాధించారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్. దీంట్లో ఆవిడ గురించి మనకి IPL మోజులో పడేసేసి తన గురించి చెప్పలేదు. బాక్సర్ ఆవిడ, రెజ్లింగ్ ఫెడరేషన్ దీనికి సంబంధించి ఆవిడ ఇప్పుడు ఒలింపిక్స్ వెళ్ళబోతున్నారు. సో అన్ని రకాలుగా స్త్రీలు అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నారు. అన్ని విషయాలు, అన్ని కారణాలు, అన్ని ఫలితాలు, అన్ని విషయాల్లో ప్రభావం కూడా స్త్రీలదే ఎక్కువగా ఉంటూ వచ్చింది. మిగతా విషయాలన్నీ సర్వసాధారణంగా జరుగుతూ వచ్చాయి. స్త్రీలను హైలైట్ చేసి చూడాల్సి వస్తే గత నెలలో ఎక్కువగా స్త్రీలదే ఆధిపత్యం చలాయించిన విధంగా, జరిగిన పొరపాట్లు మంచి అన్నిట్లో కూడా స్త్రీలదే పైచేయి ఉన్న విధంగా మనకు కనిపిస్తూ వచ్చింది. ఓకే, ఇది అండి గత నెలకు సంబంధించిన రివ్యూ. నేను ఇప్పుడు ఇంకా ఒక వారం ముందు వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మనం గత నెలలో చెప్పిన కొన్ని విషయాలు జరగలేదు. మేబీ ఈ వారం లోపల జరగచ్చు, లేదా నెక్స్ట్ మంత్లో కూడా జరగచ్చు. ఎందుకంటే ఈ గోచారం అనేది కంటిన్యూ అవుతోంది. కేవలం మనం సూర్యుడు రాశి మార్పును బేస్ చేసుకొని చెబుతున్నాము, కానీ కొన్ని కుజుడు లాంటి గ్రహాలు 1.5 నెలల పాటు ఒక్కో భావంలో ఉంటున్న కారణంగా కొన్ని ఫలితాలు ఈ నెలలో జరగాల్సిన నెక్స్ట్ మంత్లో జరగడం ఇలా కూడా జరుగుతుంది. సో ఈ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రాబోయే నెల మాస ఫలితాలు మనం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు ఈ విషయానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే విచిత్రమైన పరిస్థితులన్నీ జరగబోతున్నాయి, చూడబోతున్నాం. ఏం డౌట్ అక్కర్లేదు, అన్ని రకాలుగా విచిత్రమైన పరిస్థితులే జరగబోతున్నాయి. నెలలో మనం అనుకునింది అక్కడ జరగదు, మనం ఎదురు చూసింది అక్కడ జరగదు, మనం ఊహించింది, మనం ఎదురు చూడండి అక్కడ జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా అయిపోనివ్వండి. ఈ నెలలో ఒక 4-5 రకాలుగా జరగడానికి అవకాశం ఉంది. 23వ తేదీ వరకు మొదటి 10 రోజులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. ఆ తర్వాత కొంచెం పరిస్థితులు మారే అవకాశం ఉంది, కానీ తర్వాత కూడా ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. సో ఏమేం జరగవచ్చు అంటే మొదటి 10 రోజుల్లో మనం ఏదైతే గత నెలలో చెప్పుకున్నామో హెలికాప్టర్ విమాన ప్రమాదాలు ఇవి జరగడానికి మొదటి 10 రోజుల వరకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీలోపు హెలికాప్టర్ ప్రమాదం కానీ విమాన ప్రమాదం కానీ సంభవించడానికి అవకాశం ఉంది. ఇంకా గత నెలలో మనం చెప్పింది మన దేశంలో జరగలేదు కానివ్వండి, విదేశాల్లో అయితే విమాన ప్రమాదాలు జరిగాయి. ఇంకా మన దేశంలో కూడా చాలా వరకు మన తెలంగాణ సీఎం గారు ప్రయాణిస్తున్న విమానానికి ఏదో సాంకేతిక లోపం వచ్చిందని ఇలా చాలా జరిగాయి కానివ్వండి, ప్రమాదం అయితే సంభవించలేదు. సాంకేతిక కారణాలతోనే, సాంకేతిక లోపం సమస్యలతోనే ఎక్కడికక్కడ సమస్యలు కనిపెట్టబడడం జరిగింది కాబట్టి ప్రమాదాలు జరగలేదు కానివ్వండి, ఇష్యూస్ అయితే రేజ్ అవుతూనే ఉన్నాయి. దేశాల్లో అయితే ఒక 3 నుంచి 5 విమాన ప్రమాదాలు సంభవించిన విధంగా నేనైతే న్యూస్లో చూడడం జరిగింది. ఇంకా యుద్ధాలు జరుగుతున్న చోట్ల ఇంకా జరుగుతున్నదే వైమానిక దాడులు కాబట్టి ఇంకా వాటి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేబీ ఈ సమస్య మొత్తం అక్కడ తీరిపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే విమాన ప్రమాదాలు సంభవించాలి, అక్కడ యుద్ధాలతో పాటుగా వైమానిక దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి సమస్య అక్కడ జరిగింది కాబట్టి మిగతా సమాజం మీద వాటి ప్రభావం పెద్దగా పడకుండా ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొంచెం మారణాయుధాల వాడకం ఎక్కువ అవుతుందండి ఈ నెల మొదటి 10 రోజుల్లో. కాస్త ఇబ్బందికరమైన విషయం ఏది, కానీ వినక అర్థం చేసుకోక తప్పదు. మారణాయుధాలు ఉపయోగించి హత్యలు జరుగుతాయి, డౌటే అక్కర్లేదు. ఖచ్చితంగా మారణాయుధాలు ఉపయోగించి, అది కత్తి దగ్గర నుంచి గన్ను వరకు ఏదైనా కావచ్చు, పబ్లిక్ కానీ పట్టపగలే రోడ్డు మీదే ఈ హత్యలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇవి ఈ నెలలో మనం 1-2 సంఘటనలు వినడమో చూడడమో జరుగుతుంది. ఇంకా తర్వాత ఇదే మొదటి 10 రోజుల లోపలే ఎక్కడైనా ఇంకొక 1-2 చోట్ల చిన్నదో పెద్దదో ఉగ్రదాడి జరగడానికి అవకాశం కనిపిస్తోంది. ఇది ఎంతవరకు అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడ కొంచెం ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉండవచ్చు. కొంతవరకు ఉగ్ర కలాపాలు జరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా మొదటి 10 రోజుల లోపల మాత్రమే, ఏప్రిల్ 23వ తేదీ లోపల మాత్రమే. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు. కుజుడు మారిన తర్వాత ఆయన చూసుకుంటారు. ఈ లోపు జరిగితే ఖచ్చితంగా ఉగ్ర కార్యకలాపాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ నెలలో ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే కుక్కలు, పిచ్చి కుక్కలు స్వైర విహారం చేయడం,
వ్యక్తుల మీద దాడి చేయడం, రోడ్ల మీదనే పిల్లల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, ముసలి వాళ్ళని కావచ్చు కరవడం, ఇవి కూడా వీటి కారణంగా కూడా కొంతవరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. సో కుక్కల దాడి కారణంగా సమస్యలు మనం ఈ నెలలో చూడడానికి అవకాశం ఉంది. మళ్ళీ కొంతవరకు క్రూర మృగాలు మనుషుల మీద, ఊర్ల మీద లేదా రోడ్ సైడ్లో ఉన్న దాబాల మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. హోటల్స్ మీద ఎక్కువగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ ఉగ్రదాడులు హోటల్ను బేస్ చేసుకొని జరగచ్చు. క్రూర జంతువుల యొక్క దాడి కూడా రోడ్ సైడ్స్లో ఉన్న దాబాల మీద, హోటళ్ళ మీద జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అక్కడ కొంతవరకు ప్రజలు ఇబ్బంది పడడానికి, గాయపడడానికి అవకాశం ఉంది. సో క్రూర మృగాల దాడి కూడా ఈ నెలలో మళ్ళీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు, పూర్తిగా కాదు, కొంతవరకు అవకాశం ఉంది. కానీ ఈ కుక్కల దాడి అనేది మాత్రం, పిచ్చి కుక్కల స్వైర విహారం అనేది మాత్రం మళ్ళీ మనం చూసే అవకాశం ఉంది. అదే సమయంలో క్రూర మృగముల దాడి కూడా మనం చూడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది నెల మొత్తం ఉంటుంది. ఇంకా ఎండలు విపరీతంగా ఉంటాయని మనం గత నెలలో చెప్పుకున్నాము, చూసాం ఏ స్థాయిలో ఎండలు కాసాయని. ఇంకా ఈ నెలలో ఎండలు తగ్గుతాయి కానివ్వండి, మబ్బులు మూసుకొని ఉంటాయి, విపరీతంగా ఉక్కపోత అయితే ఉంటుంది. సో అంటే ఎండ కాస్తా ఉంటేనే కొంచెం గాలి ఆడుతుందేమో కానీ ఒక్కోసారి మబ్బులు మూసుకునేసి విపరీతమైన ఉక్కపోత పోస్తూ ఉంటుంది. ఈ నెలలో అదే పరిస్థితి, కొంతవరకు మబ్బులు మూసుకొని ఉండి విపరీతంగా ఉక్కపోత అయితే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు వీలైనంత వరకు వడగళ్ల వానలు, పిడుగులు పడడం, వీటి కారణంగా కొంత పంట నష్టం, జంతు నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంది. తుఫాన్లు, వడగళ్ల వానలు, పంట నష్టం సంభవించడానికి ఈ నెలలో కొంతవరకు అవకాశం ఉంది. ఇది నాకు ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా మన ఏరియాస్లో కనిపిస్తున్నాయి. బట్ మొత్తం స్టేట్ అంతా కాదు, ఏదైనా పర్టికులర్ కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇవి జరుగుతాయి. రాష్ట్రం మొత్తానికి వర్షపాతానికి ఈ నెల అవకాశం కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ వర్షాలు అయితే ఉంటున్నాయి. ఉన్న వేడిని ఇంకొంచెం పైకి లేపి వెళ్ళిపోతాయి కానీ పూర్తి స్థాయి వర్షాలు లేవు. 1-2 ప్రాంతాల్లో మాత్రం ఈ తుఫాను కారణంగా 1-2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ అవి కూడా ఈదురుగాలులు, లేదంటే వడగళ్ళ వాన, లేదంటే పిడుగులు పడడం, వీటి కారణంగా ఎంతో కొంత నష్టం, కష్టమే కలిగించే అవకాశం ఉంది. కానీ ఉపయోగం అనేది ఎంత అంటే లెక్కించి చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఉగ్రవాద దాడుల కంటే కూడా వ్యక్తిగత ద్వేషాలతో జరిగే దాడులు ఎక్కువగా ఉంటున్నాయి. పంటలకు అగ్గి పెట్టడం, వాళ్ళ యొక్క వాహనాలకు నిప్పు పెట్టడం, లేదంటే వాళ్ళ యొక్క ఇళ్లకు నిప్పు పెట్టడం, ఇలా వ్యక్తిగత ద్వేషాలతో, వ్యక్తిగత కారణాలతో, మనుషుల మీద ద్వేషంతో చేసే దాడులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉగ్రదాడులు 1-2 జరగచ్చు. దానికంటే ఎక్కువగా వ్యక్తిగత ద్వేషాలతో జరిగే అగ్ని ప్రమాదాలు లేదా వస్తువుల ధ్వంసం, గృహాల ధ్వంసం, ఇలాంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. దీనికంటే ఎక్కువగా దీంతో పాటు వాహనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం, వాహనాలలో మంటలు రావడం, ప్రయాణం చేసే సమయంలో మంటలు రావడం, ఎక్కువగా సాయంత్రం సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించడం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నా అంచనా ప్రకారం తమిళనాడు, కేరళ బార్డర్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదా కేరళలో కావచ్చు, అంటే తమిళనాడు టు కేరళ బార్డర్లో కొంతవరకు రైలు ప్రమాదాలు సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. సో రైల్లో మంటలు రావడం, ఇవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసినా అగ్ని ప్రమాదాలకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న నెలగానే ఈ నెల ఉంటుంది. ఇది వాహనాల కారణంగా సమస్యలు, ప్రయాణాల్లో సమస్యలు, వాహనాల్లో మంటలు రావడం, అగ్ని ప్రమాదాలు సంభవించడం, అగ్ని ప్రమాదాల కారణంగా కొంచెం పెద్ద మొత్తంలోనే, పెద్ద స్థాయిలోనే నష్టం, కష్టం అయితే జరగబోతోంది. మళ్ళీ 1-2 రైలు ప్రమాదాలు ఈ నెలలో మనం చూడడానికి అవకాశం కనిపిస్తోంది. రైలు ప్రమాదాలు కాకపోతే కనీసం వాహన ప్రమాదాలైనా చూసాము. అంటే బస్సు మొత్తానికి నిప్పు అంటుకోవడం, ఇలా ఏదో ఒక రూపంలో అయితే పెద్ద స్థాయిలో వాహనాలకు నిప్పు అంటుకొని కొంచెం పెద్ద స్థాయిలో ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తున్న నెలగా ఈ నెల ఉంటుంది. ఈ ఒకవైపు అయితే ఇంకొక వైపు పెద్ద స్థాయిలో ఉగ్రవాదులను పట్టుకుంటారు, ఉగ్రవాద స్థావరాలు కనిపెడతారు. మన దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్నది ఎవరు అని వీళ్ళని కూడా కనిపెట్టి ఈ ఉగ్రవాద ఏజెంట్లను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. కొంత ఆయుధ సామాగ్రిని, మందుగుండు సామాగ్రిని కూడా పట్టుకుంటారు. అదే సమయంలో మనకి మావోయిస్టులు అంటూ ఉన్నారు, వీళ్ళ మీద కూడా కొన్ని దాడులు జరుగుతాయి. వీళ్ళు కూడా కొంతమంది సరెండర్ అవుతారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంతవరకు ఈ మందుగుండు సామాగ్రి, ఇవి వాళ్ళ ఆయుధాలను ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ నెలలో 23వ తేదీ తర్వాత 2 విషయాలు ఎక్కువగా, అంటే మనకి ఎలక్షన్ల ఇవి కాకుండా 2 విషయాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎలక్షన్ల కారణంగా ఉగ్రవాదులు బాంబు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయం ఒకటి హైలైట్ అవుతుంది. వీళ్ళని పట్టుకునేస్తారు. ఈ పట్టుబడిన ఉగ్రవాదుల గురించి, ఇంకా మావోయిస్టులు వాళ్ళు పట్టుబడడం, వాళ్ళ మీద కొన్ని దాడులు జరగడం, వీటి గురించి ఎలక్షన్లు కాకుండా జరిగే చర్చలు ఏవైనా ఉంటాయంటే ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులను పట్టుబడడం,
ఉగ్రవాదుల యొక్క ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టుల మీద దాడులు, మావోయిస్టులు పట్టుబడడం, మావోయిస్టుల దగ్గర నుంచి ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకోవడం, ఇవి 2 కొంచెం హైలైట్ ఇష్యూస్గా ఉంటాయి ఈ నెలలో. ఇవి కాకుండా ఇంకా ఈ అగ్ని ప్రమాదాలు, ఈ జంతువుల యొక్క దాడులు, ఇవి 1-2 సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన, పంట నష్టం, పిడుగులు పడ్డం, ఇవి కొన్ని ప్రాంతాల్లో జరగడానికి అవకాశం ఉంది. బట్ అన్ని రకాల విషయాలు జరుగుతాయి. ఇంకా రాజకీయ పరమైన ఘర్షణలు అనేటివి గత 2 నెలల్లో జరిగినవి చాలు, ఇంకా ఆ మంటలు అలా కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ సంవత్సరం ఇంకొక 3-4 నెలల వరకు, గత నెలలో ఏదైతే మనకు రాజుకున్న అగ్గి ఉందో ఈ అగ్ని ఇంకొక 2-3 నెలల వరకు అలా కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎవరు ఆర్పాల్సిన అవసరం లేదు. సో మనకు ఇంకొక విషయం కూడా ఉంది ఈ నెలలో. ఊరికి ఆనుకొని ఉన్న కొండ ప్రాంతాలకు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి కొన్ని కిలోమీటర్ల పాటు రాత్రి పగలు అగ్నికీలలు వస్తూ అడవులు పూర్తిగా తగలబడిపోయే అవకాశం, అడవులు పూర్తిగా మంటల్లో చిక్కుకునే అవకాశం, ఆ కారణంగా కొంచెం ఈ అడవి జంతువులు ఇవి మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది ఈ నెలలో. ఓకే, ఇదే అండి సమాజంలో ఈ నెల ఏమేం జరగవచ్చు అనే విషయాలకు సంబంధించిన వివరణ. వీలైతే ఈ నెలలో 2 వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. విషయం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంకా మీ లగ్నాన్ని అనుసరించి లగ్న సమయం అది కింద ఇస్తాను. సామాజిక అంశాలు చూడాలనుకునే వాళ్ళు, అంటే జ్యోతిష్యం అవి నేర్చుకునే వాళ్ళు, సామాజిక అంశాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు పూర్తి వీడియోస్ చూడండి. లేదా కేవలం మీ లగ్న ఫలితాలు మీరు చూసుకొని వెళ్ళాలంటే మీ లగ్న సమయం అని కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ మీరు టచ్ చేశారంటే నేరుగా మీ లగ్నం సమయం దగ్గర నుంచి వీడియో ప్రారంభమవుతుంది. మీ లగ్నం మీరు చూసుకొని మీ కార్యక్రమాలు మీరు నిర్ణయించుకోవచ్చు.